ఈ చెత్త బాలాజీ గౌడ్ పెడుతున్న టార్చర్ తట్టుకోలేక ఒక అమ్మాయి పాపం ఆ అమ్మాయి మొబైల్ పాడైందని చెప్పి ఒక సెల్ ఫోన్ షాప్ లో మొబైల్ రిపేర్ కి ఇస్తే ఆ అమ్మాయికి సంబంధించిన ఫోటోస్ ఇవన్నీ తీసి అమ్మాయిని బ్లాక్ మెయిల్ చేశారు ఫ్రెండ్స్ ఆ షాప్ లో. ఏవన్ వీడి ఫ్రెండ్. ఇంకా ఏటు విషయానికి వస్తే మన బాలాజీ వీళ్ళు కలిసి బ్లాక్ మెయిల్ చేస్తే అమ్మాయికి సూసైడ్ అటెంప్ట్ చేసింది. నిజామాబాద్ లో ఒక ప్రముఖ హాస్పిటల్లో 20 రోజుల ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఆ అమ్మాయి బతికి బట్టగట్టింది. బాలాజీ గౌడ్ ఏటు సార్ ఈ సార్ది ఫోన్ నంబర్ తో సహా ఇక్కడ ఉంటుందండి చూడండి, పైన ఏవను కింద బాలాజీ. అదే రోజు చెప్పిన హిందూ ధర్మం ముసుగుల నీలాంటి చెత్త నా కొడుకులు ఎవరైనా గానీ అధర్మానికి పాల్పడితే చూస్తూ ఊరుకోను. అలాంటోడు మళ్ళీ తిరిగి వస్తున్నాడు అంటే సిగ్నేచర్ స్టూడియోస్ మహేంద్రన్న మీతో నేను ఫోన్ మాట్లాడినప్పుడు 25 లక్షలు అతను ఇచ్చినా కూడా మాకు ఆఫర్ చేసినా కూడా మేము తీసుకోకుండా పట్టించిన వేసీబీ కానీ మీరు అన్నారు కదా, ఆడ కూతురుని మానసికంగా బ్లాక్ మెయిల్ చేసి ఏటు ముద్దాయిగా ఉన్న మీ సిగ్నేచర్ స్టూడియోస్ జర్నలిస్ట్. హాయ్ హలో నమస్తే జై శ్రీరామ్. హిందూ బంధువులందరికీ నా పాదాభివందనాలు. బాసరా 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 సామాజిక మాధ్యమాలలో వస్తున్న ఈ పేరు, దీనికి గల కారణాలు, దీని వెనుక ఉన్న ఒక కుట్రపూరితమైన ఒక ఛానల్ కి సంబంధించిన వ్యక్తి, ఇవన్నీ నేను మీకు ఈ రోజు తెలియజేయాలనుకుంటున్నాను. సిగ్నేచర్ స్టూడియోలో వచ్చే ఈ థంబ్నెయిల్స్ ఏవైతే ఉన్నాయో, బాసరలో ఇది జరుగుతుంది, బాసరలో అది జరుగుతుంది, అరే వేస్ట్ ఫెలోస్. గోదావరికి బాసర ఆలయానికి 2 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. ఇక్కడ జరిగిన తతంగాన్ని తీసుకుపోయి అమ్మవారికి నువ్వు అంటగడుతున్నావు. ఈ ప్రబుద్ధుడికి ఆ మహేందర్ చైర్మన్ మహేందర్ స్టాండ్ ఫర్ బాసరా. ఏమైంది బాసరకు అసలు ఏమైంది? నీ ప్రాబ్లం నాతోటి, లెట్స్ ఫైట్ టుగెదర్. బాసర వద్దురా, బాసర వద్దు, అమ్మవారు వద్దు. ఇదే నువ్వు కంటిన్యూ అమ్మవారిని గెలుకుతా పోతే అమ్మవారు ఊకోదు. నీ పతనానికి నన్ను పంపించింది నా ఒక్కడి ద్వారా స్టార్ట్ అయింది. అక్కడ తప్పు లేదని నేను వచ్చి నీతో గొడవ పడతా ఉంటే నా ఒక్కడి ద్వారా స్టార్ట్ అయింది. ఇవాళ నా ప్రజానిక, నా ఊరుంది నాయనక, నా హిందూ బంధువులు ఉన్నారు నాయనక, నన్ను నమ్మిన ప్రజలు ఉన్నారు నాయనక. నీ కోసం క్రియేట్ చేసిన ఈ ఛానల్లోనే నాకు వచ్చిన సబ్స్క్రైబర్స్, నాకు వచ్చిన వ్యూయర్షిప్. మహేందర్ నేను నీకు డిబేట్ చేస్తున్నా, నీ సిగ్నేచర్ స్టూడియోలో నీ వ్యూయర్షిప్ చూడు. ఆలయాన్ని టచ్ చేయకుండా నీకు వచ్చే సిగ్నేచర్ స్టూడియోలో వ్యూయర్షిప్ చూడు. ఇదే స్టూడియోలో నువ్వు వాణ్ణి తన్ని బయట పంపించకపోతే నేను చెప్పిన ఇది చెప్పిన తర్వాత కూడా నువ్వు అతనికి సపోర్ట్ చేస్తూ స్టాండ్ ఫర్ బాసరా అంటూ నువ్వు ఇంకా ఉన్నావంటే అది నాకు తెలిసి అయితే ఈ వ్యూయర్షిప్స్ తో వచ్చే ఆదాయానికి మరిగి ఇటువంటి వేస్ట్ నా కొడుకులని, జర్నలిస్ట్ అని చెప్పుకునే వేస్ట్ నా కొడుకులని తీసుకొచ్చి నేను పెట్టుకొని నీ జేబులు నింపుకుంటున్నావు అని చెప్పేసి నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. నాకేం లేదు, నేను ఎక్కడ తప్పు చేయలే. ఇదే బాలాజీ గౌడ్ వాళ్ళకి ఫోన్ చేసి ఎవిడెన్స్ అడుగుతాడు. అరే నాయన స్ట్రింగ్ ఆపరేషన్ చేస్తా, అది చేసినా ఇది చేసినా అని అంటావు కదా. ఇప్పుడు కరెక్ట్, నువ్వు స్ట్రింగ్ ఆపరేషన్ చేస్తున్నావు కదా, నా గురించి ఏం తెలిసిందిరా నీకు? నేను నీకు ఛాలెంజ్ చేసినా కదా, నేను తాగిన విజువల్స్ ఉంటే ప్లే చేయి అని చెప్పాగా నీకు, ప్లే చేయి. లేవు. హిందూ బంధువులు అని చెప్పుకొని మీరు హిందూ దేవాలయం మీద పడి పందికొక్కులాగా మేయడం పనికిరాని చెత్త. ఇదంతా గుర్తుపెట్టుకో. ఛానల్ తొందరలోనే క్లోజ్ చేసుకోబోతున్నావు. నేను వచ్చాను, నేను నీతో ఫైట్ చేయడానికి సిద్ధమైన. చెయ్యి, ఎట్లయితే అట్లా చేద్దాము, ఏదైనా చేద్దాం. అయితే ఈ వీడియో ప్రధానంగా నేను చేయడానికి కారణం ఏంటంటే మన బాలాజీ గౌడ్ హిందూ ధర్మం బాటిల్స్ వల్ల అబ్బా హిందూ ధర్మం ఇంత పాడైతున్నది, దేవాలయాలు సనాతన ధర్మం ఇంత ఇదైతుందని చెప్పుకునే ఈ వేస్ట్ ఫెలో గురించి ఒక 5 నేను చేసిన ఇన్వెస్టిగేషన్లా నీ నిజాలు ఎట్లా బట్టబయలైనాయి అనేది ఈ వీడియోలో మీరు చూడండి ఫ్రెండ్స్. నేను చూపిస్తా విత్ ఎవిడెన్స్. నేనేదో వాడ్లాగా బట్టగాల్చి మీదేసి ఆ వాసనకు చూసి ఆనందపడి వ్యూయర్షిప్ వచ్చి నా కడుపు నింపుకొని నా పిల్లల కడుపు నింపే రకం నేను కాదు. వాడికి సంబంధించిన అన్ని ప్రతిదీ దర్యాప్తు చేసి ప్రతి ఎవిడెన్స్ తీసుకొచ్చి మీ ముందు పెట్టినా. చూడండి, మీకు ఇప్పుడు కనిపిస్తుంది. మన ఈ ప్రబుద్ధుడు ఒక అమ్మాయి పాపం ఆ అమ్మాయి మొబైల్ పాడైందని చెప్పి ఒక సెల్ ఫోన్ షాప్లో మొబైల్ రిపేర్కి ఇస్తే ఆ అమ్మాయికి సంబంధించిన ఫొటోస్, అమ్మాయికి సంబంధించిన ఈమెయిల్ ఐడీస్ ఇవన్నీ తీసి అమ్మాయిని బ్లాక్మెయిల్ చేశారు ఫ్రెండ్స్. నిజామాబాద్ డిస్టిక్లో గాజులపేటలో ఉండే ఒక మొబైల్ షాప్, పేర్లు మనకి ఎందుకులే, పేరు వద్దులే. ఆ షాప్లో ఏవన్ ఒక అన్నయ్య ఉన్నాడు, పెద్ద అన్నయ్య ఉన్నాడు, చాలా మంచి గొప్ప అన్నయ్య, వీడి ఫ్రెండు. ఇంకా ఏటు విషయానికి వస్తే మన బాలాజీ వీళ్ళు కలిసి బ్లాక్మెయిల్ చేస్తే అమ్మాయికి, అమ్మాయి ఫ్రెండ్స్ సూసైడ్ అటెంప్ట్ చేసింది, ప్రాణ త్యాగానికి ఒడిగట్టింది. ఇటువంటి ఈ మన సనాతన ధర్మం అని చెప్పుకునే ఈ చెత్త బాలాజీ గౌడ్ కోసము ఆడు పెడుతున్న టార్చర్ తట్టుకోలేక సూసైడ్ అటెంప్ట్ చేస్తే నిజామాబాద్లో ఒక ప్రముఖ హాస్పిటల్లో 20 రోజుల ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఆ అమ్మాయి బతికి బట్టగట్టింది. అమ్మ నీకేమన్నా వీడు ఇంకోసారి ఏమన్నా అంటే, ఈ వీడియో నువ్వు ఇంకా చూస్తే వీడు ఇంకోసారి వీడికంటే నాకు ఫోన్ చేయమ్మా, నేను వస్తా, ఒక అన్నయ్యగా నేను వస్తా, నీ వెనకాల ఉంటా, వీడేం చేస్తాడో చూస్తా.
నాలాంటి అన్నయ్యలు నీకు చాలామంది ఉన్నారు, వీళ్ళందరూ వస్తారు. ఫ్రెండ్స్, నా వెనకాల చూశారు కదా, మీరు కేస్ డీటెయిల్స్ నేను మీకు ఇస్తాను డిస్క్రిప్షన్లో, కానీ లేదంటే నేను మాట్లాడుతూ ఉండగా మీకు ఇది పెట్టే ప్రయత్నం అయితే చేస్తాను నేను కంపల్సరీ. ఆ కేసు సంబంధించిన, మీరు ఇప్పుడు మనకు పబ్లిక్ డొమైన్ ఉంది కదా, దాంట్లో కేసు సంబంధించిన డీటెయిల్స్ మీరు కొడితే ఇది వచ్చేస్తాయి వీరి గురించి. బాలాజీ గౌడ్ A2 సార్, ఈ సార్ది ఫోన్ నెంబర్తో సహా ఇక్కడ ఉంటుందండి, చూడండి. పైన A1 కింద బాలాజీ. ఈ మొబైల్ నెంబర్ కొడితే, అరే నువ్వు ప్రబుద్ధుడా ఒక మంచి ఛానల్లో చేసి వాళ్ళకి నీ వేషాలు వాళ్ళకి నచ్చగా వాళ్ళకి వెళ్ళిపోయినావు కదా, ఆ ట్రూ కలర్లో ఏదైతే సుమన్ టీవీ ఉందో దయచేసి తీసేసి వాళ్ళకి చెడ్డ పేరు తీసుకురా. ఇంకోటి చెప్తా, ఈ మహాశడు ఇది అయిపోయింది కదా, ఈ అమ్మాయి గురించి వీడు చేసిన నిర్వాకం ఇది. ఫ్రెండ్స్, 4/4/2025 ఒక 2 months 3 months బ్యాక్ ఈ సిచ్యువేషన్ జరిగింది. వీడు కప్పిపించుకోవడానికి ఇట్లా ఫేమస్ అవుతున్నాడు. ఇట్లా ఫేమస్ అయ్యి ఇటువంటి కేసులు లోపల చేస్తే హిందూ ధర్మం ముసుగులా ఇవన్నీ చేస్తే నడుస్తాయని అనుకుంటున్నాడు. అరే నీ వెనుక నేను పడ్డా, నేను నిడిసబెట్టా బిడ్డ, అర్థమైందా? హిందూ ధర్మం ముసుగుల, అదే రోజు చెప్పిన హిందూ ధర్మం ముసుగుల నీలాంటి చెత్త నా కొడుకులు ఎవరైనా కానీ అధర్మానికి పాల్పడితే చూస్తూ ఊరుకోను. నేను ఒక్కొన్నే, ఇప్పుడు నా ఊరు. ఖబర్దార్ బాలాజీ గౌడ్, అర్థమవుతుందా? ఆ అమ్మాయి ఇంకో కేసు రన్ అవుతూ ఉంది. మన ప్రబుద్ధుడు కారులో ఐఫోన్ పెట్టుకొని తిరుగుతా షికారులు చేస్తూ ఉన్నాడు. వీడి కోసం సిగ్నేచర్ స్టూడియోస్ మహేందర్ గారు, అన్నయ్య ఇప్పటికీ నేను నమ్ముతున్నా ఏంటంటే, ఇప్పటికీ నీకు తెలియకుండా ఇదంతా జరుగుతుందని అనుకుంటున్నా. బట్ తమరి స్టేటస్ ఈరోజు ఉంది కదా, ఒకటి స్టాండ్ ఫర్ బాసర్. ఏమైంది బాసర్కి? ఏమైంది? బాసర్ని భ్రష్టు పట్టిస్తుంది నీ ఛానల్. ఈ పాగల్గాడు, వేస్ట్ గాడు తీసేయమని. నీకేం వస్తుంది? మీకు డబ్బులు కావాలా? నేను బిచ్చమెత్తుకొని నీకు ఇస్తా డబ్బులు. బాసర్లో మేమందరం బిచ్చమెత్తుకుంటాం, మీ సిగ్నేచర్ స్టూడియోస్ని పోషిస్తాం. ఇవి మా కెమెరాలు వచ్చిన భక్తులకల్లా మాట్లాడుకుంటా వీడియో తీసి నీ ఛానల్లో పోస్ట్ చేస్తాము. నీకు అలా వ్యూయర్షిప్ వస్తుంది, బతుకు. బాసర పబ్లిక్ తరఫున, ప్రజల తరఫున. మొన్న డిస్ట్రిక్ట్ బొమ్మ దహనమైంది, నిన్న ర్యాలీ అయింది. రేపు ఇదే కొనసాగితే నీకు ఏమవుతుందో నేనైతే చెప్పలేను. బాసర జోలికి వస్తే మట్టుకు మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదు. థంబ్నెయిల్స్ పెట్టే ముందు జాగ్రత్తగా స్టాండ్ ఫర్ బాసరా తీసేయి. బాసరకి ఏం గలే, నీ అటువంటి చీడపురుగులు వచ్చి పువ్వు పైన నీ అటువంటి చీడపురుగు వచ్చి వాలింది అంతే. అర్థమైందా? దాంట్లో ఉన్న తుమ్మెదని నువ్వు ఇది చేయాలనుకుంటున్నావు అంతే. నిన్ను మాత్రము చెప్పులతో కొట్టి తరిమే రోజు దగ్గరలోనే ఉంది. ఇప్పుడు సనాతన ధర్మం ముసుగుల అమ్మాయి ఇది అయిపోయింది కదా, ఇంకా రెండో చెప్తా. సారు నిజామాబాద్లో ఒక ప్రముఖ రెస్టారెంట్కి వెళ్తాడు ఫ్రెండ్స్. వెళ్ళిన తర్వాత అక్కడ ఎవరు లేరు, ఉండరు. కూర్చుంటాడు, మస్తు జేబులోకి బొద్దింక తీస్తాడు, బిర్యానీ లేస్తాడు. బిర్యానీ లేచిన తర్వాత షో చాలు చేస్తాడు. షో ఇది మంచి రెస్టారెంట్ అది. నాకు ఇష్టమైన రెస్టారెంట్ అది. నేను ఎప్పుడు అడిగే పోతా. ఆ పేరు నేను తీసుకోదలుచుకోలేదు, ఎందుకంటే ఇటువంటి వేస్ట్ నా కొడుకుల వల్ల వాళ్ళకి చెడ్డ పేరు వస్తుంది. అయితే ఈ సార్ లేచి డబ్బులు డిమాండ్ చేస్తాడు వీడియోలు తీసి. ఎన్ని తెలుసా? ముష్టి 5,000 డిమాండ్ చేస్తాడు. ఇదంతా జరుగుతున్న సీన్ అంతా సీసీ కెమెరా రికార్డ్ అవుతున్న విషయం మన సారికి తెలియదు. బేసిక్గా నాలెడ్జ్ లేని ఫెయిల్ కదా. రికార్డ్ అయిన తర్వాత యాజమాన్యంతో పెట్టుకుంటే యాజమాన్యం వచ్చి వాడికి దేహశుద్ధి చేస్తే అది ఇప్పటిదాకా బయటకు రాలే ఫ్రెండ్స్. ఇంకా రాని కూడా ఉన్నాయి, చెప్తా. వినాయక్ నగర్లో ఒక స్కూల్ ఉంది. ఆ స్కూల్కి సంబంధించిన బస్సెస్ ఒక 100 మీటర్లు రాంగ్ రూట్లో వెళ్తాయి. అట్లా వెళ్తున్నాయని చెప్పేసి వీడు వాళ్ళ బస్సులను ఆపి వాళ్ళని బెదిరించి దీనికి సంబంధించిన టైము డేటు మన బుక్లో ఉంది, నేను చెప్తా, నేను మెన్షన్ చేస్తా. దాంట్లో వాళ్ళకు బెదిరించి 5,000 తీసుకుంటాడు. ఎందుకు బెదిరిస్తాడంటే అక్కడ ఉన్న వ్యాపార సముదాయాలకు కొంచెం చిన్న ప్రాబ్లం అవుతున్నది, అడ్డంగా వస్తున్నాయి, మీరు కొంచెం చూడండి బాలాజీ గారు అని చెప్తే వీడు వాళ్ళు బెదిరించి డబ్బులు తీసుకుంటాడు. డబ్బులు తీసుకున్న తర్వాత మళ్ళీ యథావిధిగా వాళ్ళు వస్తారు కదా, ఇప్పుడు డబ్బులు ఇచ్చేసారు కాబట్టి వచ్చేస్తారు. వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు, అరే నీ సంగతి చెప్తాం రా, జర్నలిస్ట్కి చెప్పినాం నీ గురించి, నీ సంగతి తీస్తామంటే ఏం చేస్తావన్నా, వచ్చి 25,000 తీసుకుపోయిండు, కలాస్, ఇంకేం చేస్తావు. ఇది వీడి కథ. ఇక మూడో విషయానికి వస్తే, ఒక డ్రైవింగ్ స్కూల్ నడుపుకునే ఒక చిన్న కుటుంబం ఫ్రెండ్స్, చిన్న కుటుంబం.
ఆయన వెనక పడి 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 డబ్బుల కోసం డిమాండ్ చేసి లేదు అంటే ఆర్టీఓ గారికి చెప్తాను, ఈ వాళ్ళకి చెప్తాను, నువ్వు ఎట్లా నడిపిస్తావు చూస్తా అని చెప్పి పడితే ఆయన తట్టుకోలేక రివర్స్ అయిన తర్వాత ఆయన అక్కడ అప్పుడు కంప్లైంట్ చేస్తే ఆ ఛానల్ అన్నీ తీసేసింది. అదే మనసులో పెట్టుకొని వాడు మళ్ళీ అటాక్ చేస్తాడు. ఈసారి ఎట్లా చెప్పనా, సార్కి ఆడవాళ్ళంటే కొంచెం ఇది కదా, కార్లో కూర్చున్న అమ్మాయిని వీడియో తీయడానికి ట్రై చేస్తాడు ఈ ప్రబుద్ధుడు. మీరు ఒక లేడీస్ ఉన్నప్పుడు మీరు అట్లా వీడియో తీసుడు కరెక్టా? మీ పేరేం పేరు? హలో, మన వీడికి అప్పటికి డబ్బులు డిమాండ్ చేశాడు, అడిగిండు, అమ్మాయిని వీడియో తీసిండు. కాబట్టి ఈ వీడియోస్ నీకు ప్లే చేస్తాను. వీడు చేసే ఆకృత్యాలు, నికృష్టపు చేష్టలు, పెంట. అరే నువ్వు ఇసుంటాడు అని తెలిస్తే అసలు నేను నీ జోలికి రాకపోదు. ఎందుకు నాకు ఈ పెంట? నువ్వు నా మీద బురద తల్లినావు, అది గడుక్కునే ప్రమేయంలో నేను మీద నువ్వు చేసిన నిజాలు, చేసిన కార్యకలాపాలు అన్నీ ఎవిడెన్స్తో సహా నీ మీద పెడుతున్నా. సిగ్నేచర్ స్టూడియోస్ పొట్ట నింపుకుంటున్నది. ఇది ఇప్పుడు కోతి కొట్టుకుంటే నక్కచ్చి రొట్టెత్తకపోయింది అన్నట్టు మన కథ ఇట్లున్నది. ఇంకా నేను రావాలి దానికి రీజన్ ఏంటంటే, ఒకటి నన్ను బ్లేమ్ చేసినావు, రెండు అమ్మవారిని మధ్యలో తీసుకొచ్చినావు కాబట్టి నేను ఈ స్టాండ్ తీసుకోవాల్సి వచ్చింది. గుర్తుపెట్టుకో బిడ్డ, ఇంకా చేస్తా, ఇంకా తీస్తా. నీ చెప్పినా కదా లాస్ట్ దాంట్లో నువ్వు అన్నావు కదా, బాసర్కి అగ్గి పెట్టేస్తా. బిడ్డ నేను చింపిన తర్వాత బాసర్లో ఏమైనా తప్పు జరిగితే అప్పుడు అగ్గి పెడదాం. నాకు తెలిసేది ఏం తప్పే జరుగుతలేదు. అర్థమైందా? వ్యవస్థ ఉంది, ఒకటి చట్టం ఉంది, వ్యవస్థ ఉంది, దేవాదాయ శాఖ ఉంది. వాళ్ళ పని వాళ్ళు సభ్యంగా చేసుకుంటున్నారు. నియాసిటీ చెతనా కొడుకు వచ్చే వ్యవస్థను భ్రష్టు పట్టిస్తారు. బంద్ చేయి ఈ రబ్బరబంద్ అద్దు. మనకి చక్కా నీతులు ఉండు. బాసర ప్రజలకు నేను చెప్తా పోనీ ఒక ఆడి బుద్ధాడు తెలుసుకున్నాడు, ఆడు తప్పాడు తెలుసుకున్నాడు, ఆడు బతుకుతాడని చెప్తా. ఇడిసబెట్టాయి. కాదు కూడదు అని వస్తే మాత్రం రా, చూసుకుందాం, నేను రెడీ. ఇవి నా ఇన్వెస్టిగేషన్లా ఇంకా ఉన్నాయి. నేను ఈ వీడియో లాంగ్ అవుతుందని చెప్పి నేను చెప్పట్లేదు కానీ ఫ్రెండ్స్, అయినా వాడి గురించి చెప్పి నేను వాడిని ఫేమస్ చేస్తున్నా. అర్థమవుతుందా? దర్పల్లిని ఒక విలేజ్ దగ్గర ఒక తాండాల ఒక అధికారులకు నీ రీల్స్లో ఉంటుంది. ఇది అధికారులని ఇష్టం తిడతావు. పాప నువ్వు జర్నలిస్టు అని వాళ్ళు ఏమనలేకపోయినరు, నీ పెంట ఎందుకు రాక్కోవాలని వాళ్ళు ఏమనలే. ఇట్లా నీ ఆకృత్యాలు అడ్డే లేదు. నిజామాబాద్లో టచ్ చేస్తే ఒక్కొక్కరిని నీ అమ్మ జీవితం నీ గురించి నీతో నారా నేను పెట్టుకున్నది అన్న ఒక ఫీలింగ్ నిజంగానే కలుగుతున్నది. పెంట అనిపిస్తుంది, పెంట. వీళ్ళ ఓనర్, వీళ్ళ స్టూడియో చైర్మన్ మహేందర్ స్టాండ్ ఫర్ బాసరా. అసలు యాక్చువల్లీ ఇది మహేంద్ర అన్నానికి ఇది తెలిసి జరుగుతుందా నాకు తెలుస్తలేదు, లేదా నువ్వే ఉసుగొలుపుతున్నావా అర్థమవుతలేదు. ఎందుకంటే నీ ఛానల్కి వ్యూషిప్ కావాలి కదా. ఫ్రెండ్స్, సిగ్నేచర్ స్టూడియోస్, మన డీజే శరణం బజే ఛానల్, ఇవి రెండుని కంపేర్ చేసి చూడండి. నేను నిన్నగాక మన పెట్టిన ఛానల్ వీడి కోసం పెట్టిన ఛానల్ అది. నిజంగా నన్ను ఆదరించారు ఫ్రెండ్స్ మీరు అందరూ. చాలా చాలా థ్యాంక్ యూ. తప్పని ఒప్పుని నేను వేలెత్తి చూపిస్తే దానికి మీరు ఇచ్చిన సపోర్టు నిజంగా గ్రేట్. ఇట్లా నేను ఆశీర్వదించుతారని అనుకుంటున్నా. తీస్తా ముందు వీడనే కాదు, ఇటువంటి బాలాజీ గౌడ్లు ఇంకెంతమంది ఉన్నారో చూద్దాం, తీద్దాం, బయట పెడదాం, బయలు చేద్దాం. హిందూ ధర్మానికి అడ్డం వస్తే నా కొడుకులకు హిందూ ధర్మం పవర్ ఏందో చూపిద్దాం. నీకు అర్థమవుతుందా? అసలు నువ్వు నా కోసం చేసే వీడియోస్ అమ్మవారిని టచ్ చేయకుండా నాకు ఏదైనా వీడియో అయితే నీతోటి కడుపు కావాలి కదా, మనకు అన్నం కావాలా మహేంద్రనా, మనకు అన్నం కావాలి కదా, పైసలు కావాలా. అమ్మవారి పేరు తీసుకోకపోతే పైసలు రాదు మనకి. అమ్మవారిని టచ్ చేయకుండా ఒక వీడియో అరే నేను చెప్పిన కోతి స్టోరీ లెక్క నువ్వు నేను కొట్టుకుంటే అమ్మవారి పేరు మొదలొచ్చి ఒక సామాజిక వర్గానికి చెందిన కొందరు వ్యక్తులు ట్రోల్ చేస్తున్నారు. బాసర అమ్మవారితో పెట్టుకుంటే బిడ్డ నీకు ఎప్పటికైనా అమ్మవారు చూపిస్తుంది ఏందనేది. ఎందుకంటే మా అమ్మతోటి చాలామంది పెట్టుకున్న వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారు అని. నువ్వు జర్నలిస్ట్ కదా, ఇగోయిస్ట్ జర్నలిస్ట్ నువ్వు. ఇంకా అసలు నేను నిజంగా నాకు వెళ్ళిపోవాలనిపిస్తుంది జర్నలిజంలోకించి. ఎందుకంటే నేను ఇప్పుడు ఒకటే పడవలా నేను పోతా ఉంటే నీ కంపు నాకు కొడితే నాకు భరిస్తలేదు. నేను అసలు నాతో అవుతలేదు ఇది తెలుసా. ఛానల్ని కంటిన్యూ చేయమని నీ గురించి
నీ కథల గురించి నాకు వస్తున్న నెంబర్సు, నాకు వస్తున్న ఫోన్ కాల్స్ అన్నీ కావరా నాయన. కాకపోతే ఏంటంటే అది రికార్డ్ చేస్తామని చెప్పేసి అన్న మీరు కలిస్తే మాట్లాడతాం అని చెప్తున్నారు. ఇది నీకు ఎక్కడ దాకా అనిపిస్తుంది? తీసుకెళ్ళు, రోజు పెడుతున్నావు, ఇన్స్టాగ్రామ్లో పెడతావు. నేను మీ నాన్నకు నిజంగా మీ నాన్న చాలా గ్రేట్ అని నేను ఫస్ట్ వీడియోలో అదే చెప్పిన, ఇప్పుడు అదే చెప్తున్నా. చాలా మంచి పేరు. నేను చేసిన ఇన్వెస్టిగేషన్లో నాకు తెలిసింది నీ గురించి బాధపడ్డ రోజు లేదు. ఇంకా నాకు ఎథిక్స్ నేర్పించండి మా నాన్న. మీ నాన్న నీకు ఎథిక్స్ నేర్పించండి రా, నువ్వు నేర్చుకుంటలేవు. ఇంకా నా పెళ్లి విషయం తీసుకొస్తావు బ్రదర్. 2010లో నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నా బ్రదర్. ఇప్పటికీ హ్యాపీగా ఉన్నాం, చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాం. మాకు ఎటువంటి టెన్షన్స్ లేవు. 2 పిల్లలు ఉన్నారు నాకేం టెన్షన్ లేదు. నువ్వు కూడా లవ్ మ్యారేజ్ చేసుకున్నావు సార్, ఏమైంది? 6 నెలలకు తుసుమన్నది. నీ గుణము, నీ కథలు, నీ పైసా ఆశ, నువ్వు చేసే చేష్టలు ఏ తల్లైనా ఊరుకుంటాదిరా పీక్. ఇది అయిపోయా, తెలిసిపోయా బయట. రోజులు ఏది ఆగది తమ్ముడు, అర్థమైందా? నువ్వు ఆపాలనుకున్నా ఆగది, ఏం చేయాలనుకున్నా అస్సలు ఆగది. అమ్మవారైతే అస్సలు ఊరుకోదు. నన్ను పంపించింది నీ దగ్గరికి నీ సంగతి చూడమని. ఆ బాసర అమ్మవారే నన్ను కాపాడుతుంది, ఇలా నాశనం చేస్తే చేస్తుంది రా బాయ్, బిల్కుల్ చేస్తుంది. అది నిన్న నన్న అనేది కాలం నిర్ణయిస్తుంది, కర్మ నిర్ణయిస్తుంది. కర్మ ఇడిసబెట్టది. సనాతన ధర్మంలో కర్మకు దేవుళ్ళు అటువంటి వాళ్ళు కర్మకు తలకి పనిచేసుకుంటారు, కాలాన్ని నడిపిర్రు. అలా మనం ఎంతరా? నువ్వెంత? నేను ఇడిసబెడతా అనుకుంటున్నావు? అమ్మవారు తొక్కి పట్టి నారాధిస్తుంది బిడ్డ, అర్థమైందా? ఇన్స్టాగ్రామ్లో మనోడు ఒక రీల్ పెడతాడు, నన్ను దహనం చేసిర్రు, బాసరమ్మవారి దగ్గర నేను చచ్చిపోయినా. ఎస్, నేను ఒక్కొన్నితో కొట్లాడుతున్నా. చలో, ఈ చూస్తున్న వ్యూయర్స్ ఏమనుకుంటారంటే నేను నా స్వార్థం కోసం కొట్లాడుతున్నా అనుకుంటారు. బట్ ప్రజలు వాళ్ళకి తెలుసు కదా నువ్వు చేసేది ఏం కథలో. థంబ్నెయిల్స్ పెట్టకుండా, ఐ రిపీట్ అగైన్, థంబ్నెయిల్స్ పెట్టకుండా నువ్వు నాతో టకరాయించు, నేను టకరాయిస్తాను నీతోటి. సిగ్నేచర్ స్టూడియోస్కి ఉన్న చరిత్ర ఏంది అది ప్రజలకు అందరికీ తెలుసు. మీ చరిత్ర ఏంది అందరికీ తెలుసు. ఎప్పుడు స్థాపించరు అందరికీ తెలుసు. నేను బచ్చా కానీ నినాకమో నచ్చని, కానీ నాకు నా బంధువుల సపోర్ట్ ఉన్నది, హిందూ బంధువుల సపోర్ట్ ఉంది. ఆ సపోర్ట్ తోటి నేను చెప్పే నిజాలతోటి త్వరలో నీ ఛానల్ ముసుకపోతుంది. ఇసుంటోడు చపరాసి కాడు ఉంటే నువ్వు ప్యాక్ అయిపోతావు మహేంద్రన్న, అర్థమైందా? ఇంకా ఎవిడెన్స్ ఉన్నాయి, పోలీసు వారు అడిగితే నేను ఇస్తా, వాళ్ళకి చెప్తా. వాళ్ళకి ఒకవేళ నేను స్క్రీన్ ముందుకు రావాల్సి వస్తే వీడి కోసం వస్తా, వీడి జీవిత చరిత్రని పాటలుగా చూపిస్తా, చెప్పుకుంటా మీకు. తన కష్టాన్ని నమ్ముకొని బతికే ఒక చిన్న నిరుపేద కుటుంబం సమోసాలు తయారు చేసుకుంటాడు ఫ్రెండ్స్. ఆయన సమోసాలు తయారు చేసుకొని రైల్వే స్టేషన్లో అండ్ దెన్ థియేటర్లలో దాన్ని అమ్ముకుంటాడు. అటువంటి అతని దగ్గరికి వెళ్ళి వీడియో తీస్తాడు. ఇది ఎట్లా చేస్తున్నావు, ఈ పిండి కరెక్ట్ లేదు, ఇది కరెక్ట్ లేదు, అలా మీరు చూడండి. వాడి మొత్తం చూడండి. ఒకవేళ మేబీ నేను చెప్పిన తర్వాత డిలీట్ చేసి మీకు అనిపించకపోతే అది నా తప్పు కాదు. మోర్ ఇక్కడ ఉంది, అక్కడ, అరే ఎవడింటి ముందు లేదు రా బాయ్, మోర్లు ఎవరింటి ముందు లేదు. కడుపు మీద కొట్టినవరా పెద్ద మనిషి, కడుపు గౌతమ్ నగర్లో ఉండే, పేరు కూడా చెప్తున్నాను ఫ్రెండ్స్, నిజామాబాద్ గౌతమ్ నగర్లో ఉండే ఒక నిరుపేద వ్యక్తి, సమోసాలు అమ్ముకొని బతికే వ్యక్తి దగ్గరికి పోయి ఇది ఇట్లా చేస్తున్నావు, ఇది కరెక్ట్ కాదు, హైజీనిక్ లేదు. అరే హైజీనిక్ ఉందా లేదా అది ఆఫీసర్ చూసుకుంటారు, నీకు అనవసరం బ్రదర్, అర్థమైందా? అట్ ద సేమ్ టైం అదే దాని తర్వాత కొన్ని రోజులకి ఒక కూల్ డ్రింక్ బండి వస్తే, కూల్ డ్రింక్ బండి ఒకటి, దాన్ని దించనీకి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. అక్కడ ఉన్న గల్లీలో ఉన్న పిల్లలు మీన్స్ ఒక ఏజ్కి వచ్చినా కూడా వాళ్ళు మైనర్సే అనుకోండి, వాళ్ళు అన్న మాకు ఒక 10 రూపాయలు ఇస్తే మీకు ఇది పెట్టేస్తామన్నా, 10 రూపాయలు అన్న పెడతామంటే అప్పటికైనా వాదించినట్ట వద్దు అని. లేదు అన్న ప్లీజ్ ఒక 100 రూపాయలు అన్న పెట్టేస్తామంటే కడుపు తిప్పలకి పాపం వాళ్ళు అడుగుతున్నారని చెప్పేసి తన పెద్ద మనిషి వాళ్ళతో పని చేపిస్తే వీడు దోషి దొరకబట్టి ఆ సార్కి ఫైన్ వేయించాడు సార్లతోటి, మైనర్తో పని చేపిస్తున్నాడు. అరే మైనర్లు విచ్చమనుకుంటారు కదరా పొరగాళ్ళు, తీసుకుపోయి ఇంటికి తీసుకుపోయి అన్నం పెట్టు. వృద్ధాశ్రమాలకు ఎవరో నడిపే వృద్ధాశ్రమం, ఎవరో నడిపే అనాథాశ్రమం ఎందుకు చేస్తావురా నువ్వు, నీతో చేత కదా. ఇటువంటిది చేస్తుంది బిడ్డ నీకు మంచిగా, కానీ ఇవి తీయరాదు. ఇది వీళ్ళని తీసుకుపోయి నీకు పోషించరాదు. పోషించిన విషయానికి వస్తే నువ్వే
ఒక మహనీయమైన వ్యక్తి, మహానుభావుడు అటువంటి ఆయన మీద ఆధారపడ్డావు బిడ్డ, నువ్వు ఇంకా ఆలకేం పోషిస్తావు? మొన్న బిచ్చగాలాయ ఇలా మా సంవత్సరం అమ్ముకుంటాను ఆయన, ఆ ఒక్క వ్యాపారస్తుడు. నీకు నచ్చకపోతే అది ఏదైనా ఇదే కదా, మన ఏటు బాలాజీ గౌర్ కదా, ఏటు నీ కేసులో నువ్వు ఏటు, ఏవని ఇంకో కోడు. ఏం సంగతి మంచిగా ఉందా ఇన్వెస్టిగేషన్? అది తీయాలా ఇంకా లేకుంటే? స్కూల్ బస్సులు వాయే, రెస్టారెంట్ వాయే, ఆర్టీఓ డ్రైవింగ్ స్కూల్ వాయే. పాపం ఈ దేవత అరే చచ్చిపోతుండేరా తల్లి, బతికిందిరా అమ్మా. ఇంకొకసారి ఈ వెధవ, ఇటువంటి వెధలు కదా అమ్మ, నీకే కాదు వీడియో చూస్తున్న నా చెల్లెళ్ళందరికీ మేమున్నాం. ఒక్క మిస్ కాల్ చేయండి అమ్మా, ఒక్క ఫోన్ చేయండి. లేదు అంటే నా కామెంట్స్లలో మీరు అన్నానికి ఇట్లా అవుతుందని పెట్టండి, నేను వస్తా, మా వాళ్ళని తీసుకొని వస్తా. చాలామంది ఉన్నారు, అందరం కలిసి చేద్దాం, ఇటువంటి వాళ్ళని తొక్కుదాం. ఇవాళ వీడికి ఈ క్రిమినల్కి ఇవన్నీ కేసులు ఉండగా కూడా మహేందర్ సపోర్ట్ చేస్తుండు కదా. ఇప్పుడు దీని తర్వాత ఏం చేస్తాడో చూద్దాం. ఇంకా సిగ్నేచర్ స్టూడియోస్ మహేంద్ర అన్న, మీతో నేను ఫోన్ మాట్లాడినప్పుడు మీరు అతను చాలా గొప్పవాడు, గత సంవత్సరంన్నర నుండి నేను అతను చూస్తున్నాను, ఎటువంటి విషయాలు నాకైతే తెలియలేదు అని మీరు అన్నారు కదా. నేను 25 లక్షలు అతను ఇచ్చినా కూడా, మాకు ఆఫర్ చేసినా కూడా మేము తీసుకోకుండా మేము పట్టించిన ఏసీబీకి అని మీరు అన్నారు కదా. అతను చాలా మంచివాడని మీరు ఒక కండక్ట్ సర్టిఫికేట్ ఇచ్చారు కదా. ఈ ఒక ఆడ కూతురుని మానసికంగా బ్లాక్మెయిల్ చేసి ఇప్పుడు ఒక నిజామాబాద్లోని ఒక టౌన్లో ఏటు ముద్దాయిగా ఉన్న మీ సిగ్నేచర్ స్టూడియోస్ జర్నలిస్ట్ బాలాజీ గౌడ్ని మీరు ఎట్లా సమర్థిస్తారు? ఈ విషయాన్ని మీరు ఎట్లా సమర్థిస్తారో మీరు ఖచ్చితంగా, అన్నగారు మీ మీద నాకు చాలా గౌరవం ఉంది, మీరు ఎట్లా సమర్థిస్తారో మీరు నాకు ఒక వీడియో మాత్రం నాకు ఖచ్చితంగా పోస్ట్ చేయాలి. అది మీ ఛానల్ని నేను చూడాలి. మీరు అంటే ఇటువంటి దానికి మీరు చేస్తున్నారా, వాళ్ళు సమర్థిస్తారా, లేదంటే అని తీసి పక్కన పెడతారా అనేది నేను, నాతో పాటు నా సబ్స్క్రైబర్స్, మా బాసర ప్రజలు, నా ఈ వీడియో చూస్తున్న వ్యూయర్స్ మీకు ఛాలెంజ్ చేస్తున్నా, మీరు చెప్పాలి. ఒక ఆడ కూతురు మానసికంగా నలిగి ప్రాణాలు తీసుకునే స్థాయికి పోయి ఒక ప్రముఖ హాస్పిటల్లో 20 రోజులు తన ప్రాణాలు కాపాడుకోవడానికి కొట్టుమిట్టాడిందంటే ఈ ప్రబుద్ధుడు ఎంత హింసించి ఉంటాడో ఆమెకి మీకే అర్థం అవ్వాలా. నేను ఇది మీకే వదిలేస్తున్నా. ఇంకా ఈ ప్రబుద్ధుడు మీ దాంట్లో కంటిన్యూ అవుతాడు అంటే మీ ఛానల్కి నా హెడ్స్ ఆఫ్. అండ్ సిగ్నేచర్ స్టూడియోస్ సబ్స్క్రైబర్స్, మీరు నిజంగా ఒక మంచి ఛానల్ని ఫాలో అవుతున్నారు. థ్యాంక్ యూ.